నమస్తే, వెల్కమ్ టు టీ5 మరునేత్రం. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. అమెరికా అని లేదు, జపాన్ అని లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మన తెలుగు సినిమా పాట గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మన తెలుగు సినిమా సాహిత్యం, మన డ్యాన్సు, మన వాళ్ళ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూ ఉంది. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక శోభన్ బాబు గారు, ఒక కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, వాళ్ళ తరం తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలా ఎంతోమంది తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి కారణమయ్యారు. చివరికి మన తెలుగు సినిమా పాట త్రిబుల్-ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సైతం కైవశం చేసుకుంది. కానీ అలాంటి పరువుని మళ్ళీ బజారుకు ఈడ్చడానికి, తెలుగు సినిమా స్థాయిని తగ్గించడానికి, తెలుగు సినిమా పాట సాహిత్యం వాటి స్థాయిని తగ్గించడానికి కొంతమంది కుర్ర కుంకలు బయలుదేరారు. క్రమశిక్షణ అంటే తెలియని వాళ్ళు, నటన అంటే తెలియని వాళ్ళు, సినిమా కళామ తల్లి అంటే గౌరవం లేని వాళ్ళు, ఒక పాట ఒక సాహిత్యం గురించి ఏమాత్రం అవగాహన లేని కుర్ర కుంకలు, పిచ్చి కుంకలు తయారయ్యారు. వాళ్ళు చేసింది చిన్న రచ్చే కావచ్చు, బట్ ఒక ఇండస్ట్రీ పరువు పోతుంది. మా తండ్రికి బాగా డబ్బు ఉంది కదా, కోట్లు కోట్లు సంపాదించేశాడు కదా, ఇండస్ట్రీలో పేరుంది కదా అని ఏమాత్రం ప్రతిభ లేని, ఏ మూలన కూడా ఒక్క కోశాన కూడా ప్రతిభ లేని వాళ్ళంతా కూడా కట్టలు కట్టుకుని వచ్చేస్తూ ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. బహుశా ఆ జాబితాలోకే బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు ఈ యాటిట్యూడ్ స్టార్ అంట. ఏం యాటిట్యూడు? మంచిగా ఉండాలి యాటిట్యూడు, పద్ధతిగా ఉండాలి యాటిట్యూడు. అతను చంద్రహాస్, సో అతను కూడా చేరిపోయాడు అనమాట. అతను పాడిన ఒక జుగుప్సాకరమైన పాట, ఒక బూతు పాట, గుంజి గుంజి పాట ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇతర ఇండస్ట్రీల్లో కూడా దీని గురించి ఒక రకమైన దరిద్రమైన చర్చ నడుస్తూ ఉంది. తెలుగు సినిమా పాట అంటే ఏంటి? పాటలు పాడినవాడు ఒక బాలసుబ్రహ్మణ్యం గారేంటి, ఒక ఘంటసాల గారేంటి, ఏంటి అసలు మన చరిత్ర? సి నారాయణ రెడ్డి గారు పాటలు రాసిన వాళ్ళు, వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, ఇప్పటి తరంలో చంద్రబోస్ కానీ, శ్రీరామ్ కానీ, ఎంతమంది ఉన్నారు. వీడు ఒక పాట రాశాడంట, ఇది అద్భుతమైన పాట అంట, అందరూ ఎంజాయ్ చేయాలంట. ఏంటి ఆ గుంజు గుంజి పాట, గూ పాట? ఈ ఓటీటీలు వచ్చాక ఓటీటీల్లో బూతులు ఏవైతే సిరీసుల్లో పెట్టాక ఆ దరిద్రం సినిమాలకు కూడా వచ్చేసింది, ముఖ్యంగా తెలుగు సినిమాలకు కూడా వచ్చేసింది. ఎంత దారుణం అంటే అంత దారుణం. నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అన్నందుకు ఒక జర్నలిస్ట్ని బూతులు తిట్టాడు, అతను కేసు పెట్టాడు మాదాపూర్లో. తాజాగా ఒక కానిస్టేబుల్ కూడా ఈ చంద్రహాస్ పైన కేసు పెట్టాడు. అతను కుటుంబాలు ఉన్నాయి, మహిళలు ఉన్నారు, వాళ్ళందరి ముందే ఇలా బండ బూతులతో, పచ్చి బూతులతో పాట పాడాడి ఇతనిపైన చర్యలు తీసుకోవాలని జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని ఒక కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రెండో కేసు కూడా ఇతనిపైన నమోదైంది. కొడుకు ఇంత దరిద్రమైన దిక్కుమాలిన పాటలు పాడి చీప్ పబ్లిసిటీ కోసం దిగజారిపోతే కనీసం దండించడా తండ్రైన ప్రభాకర్? కనీసం ఒక వీడియో విడుదల చేయడమో, ఒక ట్వీట్ చేయడమో, ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్ మా వాడి చేసిన తప్పే, ఇది అనుకోకుండా జరిగిపోయింది, క్షమించండి, మా వాడికి మంచి భవిష్యత్తు ఉంది, ఆశీర్వదించండి, ఇంకోసారి అలాంటి తప్పులు చేయడు అని చెప్పొచ్చు కదా. అంటే తండ్రి కూడా సమర్థిస్తూ ఉన్నాడు. తప్పు చేసిన వాడిని సమర్థిస్తే ఎవరైనా వాళ్ళు కూడా తప్పు చేసినట్లే, అందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఇతను కూర్చోబెట్టి డిబేట్లు పెట్టారు, ఏదో బలవంతంగా ఏదో 1-2 సార్లు ఏదో క్షమాపణ చెప్పినట్టున్నాడు. మీరు కోరుకుంటున్నారా? కోరుకున్న వాళ్ళకి క్షమాపణ అంట. అలా కోరుకున్న వాళ్ళకి కాదు, కోరుకున్న వాళ్ళకి కాదు. నీ ఫంక్షన్కి వచ్చిన జేడీ చక్రవర్తి నిన్ను విమర్శించాడు, ఆది నిన్ను విమర్శించాడు, పైగా డిబేట్లో కూర్చొని నువ్వే పిలిచావు గెస్టుల్ని, వాళ్ళ పరువు తీసేసావు, వాళ్ళ ముందు బూతు పాట పాడావు. వాళ్ళు తమ అభిప్రాయాన్ని మేము వెళ్లకుండా ఉండాల్సిందేమో, ఇలా పాడతాడని మాకు తెలియదని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసే అసలు వీళ్ళని పిలవకుండా నేను ఉండాల్సింది. నువ్వు పెద్ద తోపు హీరో, మరి వెనకమాల 10 హిట్లు ఉన్నాయి, సరే హిట్లు ఫ్లాప్లు పక్కన పెట్టేసాయి. కనీసం ఒక క్రమశిక్షణ, ఒక వ్యక్తిత్వం, ఒక నడవడిక ఏమీ లేదు, విలువలు లేవు, ఏమీ లేవు. వీళ్ళని పిలవకుండా ఉండాల్సింది నేను. సీనియర్ నటుడు కదా జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ గారు కుమారుడు కదా. సాయి కుమార్ గారు అంటే ఎంత రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. ఆది మీద ఒక చిన్న విమర్శ అయినా ఉందా ఏ రోజైనా సరే?
హిట్లు ఫ్లాప్లు పక్కన పెట్టండి, మన శంబాలని హిట్ ఏదో కొట్టినట్టున్నారు. ఎంత క్రమశిక్షణగా ఉంటాడు ఆ పిల్లాడు. వాళ్ళని అనవసరంగా పిలిచాను అంటే నేను విమర్శిస్తే అనవసరంగా పిలిచాను. ఇంత దారుణము దుర్మార్గమా? ఇటీవల కాలంలో పెరిగిపోయిందండి నిజంగా బూతులు. నాకు వెంకటేష్ గారు అంటే ఎంత రెస్పెక్టు. ఆయన ఏదో రానా నాయుడు అనే వెబ్ సిరీస్, అది హిందీది అనుకోండి, తెలుగు కాదు, బట్ తెలుగులో డబ్ అయింది. దాంట్లో సీజన్ 1లో ఎన్ని బూతులు ఉంటాయి. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఇలాంటిది. అప్పట్లో వెంకటేష్ గారి పైన కూడా విమర్శలు వచ్చినాయి. అంటే మనమడతో కొన్ని బూతు డైలాగులు ఉంటాయి. ఇలా ఎలా రాశారు, వెంకటేష్ గారు ఎలా చెప్పారు అని చాలా విమర్శలు వచ్చినప్పుడు వెంకటేష్ గారి పైన. సో సీజన్ 2లో అలాంటివి ఏమి లేకుండా చేశారు. సో విమర్శల నేపథ్యంలో అనుకుంటా మరి వెంకటేష్ గారు కూడా రాణా గారి కోసం చేసినట్టున్నారు అది. బట్ వెంకటేష్ గారిని తప్పుదో పట్టించినట్టయితే అర్థమవుతుంది. వెంకటేష్ గారు తెలిసి అయితే బహుశా చేయకపోవచ్చు. మరి ఏం చెప్పారు, ఏం చెప్పి ఒప్పించారు అదైపోయింది. మన ఈ మధ్య కే ర్యాంప్ కూడా సినిమాలో లేవు కొన్ని డైలాగులు, ట్రైలర్లోనో టేజర్లోనే ఏదో వదిలారు. బండ బూతులు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం మంచి నటుడు, కాతో ఒక హిట్ కొట్టాడు, కే ర్యాంప్ కూడా హిట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకు బూతులు నమ్ముకుంటూ ఉన్నారు అంటే చిన్న చిన్న పదాలు ఏవో ఉంటాయి. అంటే వాడుక భాషలో రెగ్యులర్గా మనం ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకునే మాటలు, ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఏవో ఉంటాయి. వాటి వరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ బండా బూతులు, పచ్చి బూతులు యాక్సెప్ట్ చేయరు. నాని గారి సినిమా కూడా కింగ్డమ్ అనుకుంటా వస్తూ ఉంది. ఇది ఒక లమ్ కొడుకు కథ అని చెప్పేసి అని. అంటే మీరు స్టోరీ చెప్పడానికి మరీ అంత దారుణమైన పదాన్ని వాడాలా? వాటిని పెట్టుకుని రీల్స్ చేస్తుంది యువత. ప్రతివాడు లమ్ కొడుకు, ఒక లమ్ కొడుకు కథ అని చెప్పేసి. మరి వెనకాల మీ తల్లి ఉందిరా బాబు. వాటిని కూడా రీల్స్ అంటే వాళ్ళ అర్థం కూడా తెలియక రీల్స్ చేస్తున్నారు, ఏదో తోపు డైలాగ్ అని చెప్పేసి అని. సో ఈ మధ్య కాలంలో కొంత ఈ విపరీత ధోరణి ఎక్కువైపోయింది. సినిమాల్లో ట్రైలర్లో డైలాగులు పెట్టడాలు, ట్రైలర్లో బూజు డైలాగులు పెట్టి సినిమాలో లేకపోవడాలు. అంటే సినిమాల్లోకి వచ్చేసరికి సెన్సార్ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కాబట్టి వాటిని ఇంకో విధంగా మార్చటాలు. అంటే లమ్ దగ్గర ఇంకో పేరు పెట్టడం, గూ దగ్గర ఇంకో పేరు పెట్టడం. అంటే దాని అర్థం ప్రజలకు అర్థమైపోతుంది, ప్రేక్షకులకి. ఇలాంటి చీప్ ట్రిక్స్ అవసరం లేదేమో. బూతులతో సినిమాలు ఆడవు, కంటెంట్తోనే సినిమాలు ఆడతాయి. మంచి కథ ఉంటేనే సినిమా ఆడుతుంది, కథనం ఉంటేనే సినిమా ఆడుతుంది. ఏదో 4 బూతులు పెట్టినందువల్ల సోషల్ మీడియాలో 4 రీల్స్ చేసుకుంటారు తప్పించి సినిమాలు హిట్ కావు. అంటే సినిమా మీద క్రేజ్ పెరగడానికి, ఏదో డిస్కషన్ జరగడానికి ఇదంతా నడుస్తూ ఉన్నట్టుంది. ఈ మధ్య డాన్సుల్లో కూడా వచ్చేసింది. నేను ఒక ఏడాది క్రితం అనుకుంటా, శేఖర్ మాస్టర్ గారు అంటే రెస్పెక్ట్ ఉంది, మంచి నృత్య దర్శకులు. నితిన్ గారి సినిమా ఏదో అదిదా సర్ప్రైజు అని చెప్పేసి ఇట్లా మిడ్డీ ఇలా లాగేసి ఏదో స్టెప్ పెడితే డ్యాన్స్ ఏదేం దిక్కుమాల డ్యాన్స్ అని కూడా నేను చేయడం జరిగింది. చాలామంది చూసారు, చాలా వైరల్ కూడా అయింది. సో తెలుగు సినిమా ఒక ప్రపంచ స్థాయికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు వారణాసి రాజమౌళి గారు తీస్తూ ఉన్నారు, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. సుకుమార్ గారు పుష్పతో పాన్ ఇండియా హిట్లు కొట్టారు, అందరూ కూడా పాన్ ఇండియా బాటలో వెళ్తూ ఉన్నారు. ఒక తెలుగు సినిమా వస్తూ ఉంది అంటే మొత్తం దేశమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది పాన్ ఇండియా లెవెల్లో. ఇలాంటి టైంలో ఆ ఖ్యాతిని మరింత పెంచాలి మనకి చేతనైతే, దిగజార్చకూడదు. సినిమాకి ఏదో విధంగా ప్రమోషన్ తీసుకురావాలని చెప్పేసి నేను బట్టలెప్పుకుని పరిగెడతా, నేను అక్కడ కట్ చేసుకుంటా ఎంట్రికలు, ఇదిగో ఇలాగా గుంజి అని చెప్పేసి పాటలు. అవసరమా ఈ చీప్ పబ్లిసిటీ? సినిమా బాగుంటే మీ ప్రీలీజ్ ఏమిటి పెట్టకపోయినా సరే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు, చూస్తాడు, తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని 100, 200, 300 చీప్ పబ్లిసిటీ చేస్తే రారు. ఇప్పుడు ఈ గుంజి పాట పాడిన ఈ చంద్రహాస్ సినిమా ఈరోజు రిలీజ్ అనుకుంటా, అదేదో ప్రేమిస్తా అని చెప్పేసి అని. ఇప్పుడే చూసా బుక్ మై షో, ఒక వీడియో చేద్దాం అసలు ఎలా ఉంది, ఇంత కాంట్రవర్సీ వచ్చింది కదా అంటే. ఒక్క టికెట్ దిగితే ఒట్టు, ఏదో కొన్ని థియేటర్లు ఇచ్చినట్టున్నారు, అవి కూడా ఖాళీగా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొంతమంది హీరోలు ఇలాంటి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, అందరూ కాదు, ఇలాంటి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, పిచ్చి పాటలు పాడేవాళ్ళు, తెలుగు సాహిత్యానికి తెగులు పట్టించేవాళ్ళు, తెలుగు భాషకి తెగులు పట్టించే ఇలాంటి దిక్కుమాలిన దరిద్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చీప్ పబ్లిసిటీ వల్ల, చీప్ స్టంట్ల వల్ల, చిల్లర వేషాల వల్ల ప్రేక్షకులు థియేటర్కి రారు. కాబట్టి మీరు బుక్ పై షో ఓపెన్ చూసుకోండి. నేను హైదరాబాద్ వరకు చూశాను కొన్ని థియేటర్లో, ఒక్క టికెట్ కూడా తగల. సో అది దర్శక నిర్మాతలు ఏం చెప్తా ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి పాటకి, ఇదంతా ప్లాన్డ్గానే కనిపిస్తూ ఉంది. సారీ అండి మాకు తెలియదు అలా పాడతాడని, అతనే కొన్ని లిరిక్స్ మార్చేసి పాడాడు, మేము కూడా షాక్ అయ్యాం, అవాక్ అయ్యామని. బట్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీనికి మనకు సినిమాకి పబ్లిసిటీ రావాలంటే ఇలాంటిది ఏదో చేయాలని ప్లాన్ చేసినట్టు కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో వేచి చూడాలి. ఇది ఉంటుంది, పోకిరి సినిమా ఉంది కదా మహేష్ బాబు గారిది,
దాంట్లో విలన్ కను జీవి అనే ఒక యాక్టర్ ఉంటాడు. ఒక డైలాగ్ ఉంటుంది. ఈ విలన్ అంటాడు, వీడికి 2, 3 సార్లు టీవీలో కనిపించగానే వీడు పెద్ద హీరోయిన్ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు అంటే ఆ జీవి గన్ను పట్టుకుని వస్తాడు. అవునరా నేను హీరోనే అంటాడు. అలా ఉంది ఈ చంద్రహాస్ పరిస్థితి. ఒక్క సినిమా చేశాడు, అదేమైందో తెలియదు. రెండో సినిమా చేశాడు, రెండో సినిమాకి అసలు టాప్ స్టారు, మెగాస్టారు, యుగా స్టారు, నా అంత స్టార్ లేడు అన్న ఫీలింగ్, అంత బిల్డప్ ఇస్తున్నాడు ఇతను. అవసరమా? ఆ బాడీ లాంగ్వేజ్లో అంత యాటిట్యూడ్ అవసరమా? జర్నలిస్టులను బెదిరించడం ఏంటి? మీడియాని బెదిరించడం ఏంటి? పైగా తప్పు చేసి సమర్థించుకోవటం ఏంటి? ఆ సినిమాలో చేయలేదా, ఈ సినిమాలో చేయలేదంటే ఆ సినిమాలో వచ్చినప్పుడు వాళ్ళని కూడా విమర్శించారు. నీలాగా బూతు పాటలు పాడలా, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను బూతులు వాడానని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తారు. ఎవరిని చేయరు చెప్పు? నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా ట్రోల్ చేస్తారు. వాటిని పట్టించుకోవద్దు. నీ వర్క్ ఏంటి, నీ పని ఏంటి, నీ సినిమా ఏంటి, ఆ సినిమాలో నీ ఎఫర్ట్ ఎంతవరకు పెట్టావు, అంతవరకే ఇంపార్టెంట్. వాడన్నాడు, వీడన్నాడు, ఏంటిదంతా పైత్యం? సో ప్రభాకర్ ఆయన కుమారుడు చేజేతులారా తన ప్రవర్తన వల్ల, తన యాటిట్యూడ్ వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమని చెడ్డ పేరు తేవడమే కాకుండా తన కెరీర్కి కూడా ఎండ్ కార్డ్ వేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మా బాబు దగ్గర డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి, నేను హీరో అయిపోతా. యాక్టింగ్ రాదు, ఏమి రాదు, నేను హీరో అయిపోతా. నాలో డబ్బులు తగలేసుకుంటారు, ఒకటో రెండో తీస్తారు, తర్వాత అడ్రస్ ఉంటారు, కనపడరు. ఇలాంటివి చాలా జరిగిన ఇండస్ట్రీలో. సో మొత్తంగా ఏంటంటే తెలుగు సినిమా సాహిత్యానికి దాదాపుగా కొంతమంది ఒక బెంచ్ మార్క్ కొంతమంది క్రియేట్ చేస్తే కొంత చెడగొట్టే ప్రయత్నం కూడా చేశారు. బట్ మన సినిమా ప్రపంచ స్థాయికి సాహిత్యం వెళ్ళినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ పైన కూడా ఉంది. ఇలాంటి చిల్లర వేషాలు వేసే వాళ్ళని ఎంకరేజ్ ప్రేక్షకులు చేయొద్దు, ఇండస్ట్రీ కూడా చేయొద్దు. వీడియో పైన ఈ చంద్రహాస్ పైన ఇవి కాంట్రవర్సీ ఆల్రెడీ రెండో కేసు కూడా నమోదు కావడం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.